జగిత్యాల జిల్లాలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి మంత్రి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాళులర్పించారు. ఆనాడు నైజాం సర్కార్ రజాకార్ల నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాడిన వీర మహిళ చాకలి ఐలమ్మ అని మంత్రి గుర్తు చేశారు. భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు. హిందూ సమాజంలో రజకుల పాత్ర గొప్పదని, ఏ శుభకార్యమైనా రజకుల పాత్ర ఉంటుందని మంత్రి వివరించారు. ప్రధానమైన జగిత్యాల జిల్లాలో మంచిళ్ళ బావి దగ్గర గొప్పగా ఏర్పాటు చేసుకున్నటువంటి చాకలి ఐలమ్మ యొక్క విగ్రహానికి వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆ రోజు సాయుధ పోరాటంలో నైజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాటం చేసిన వీర వనిత. ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్నాడు, భర్తను కొడుకును చిత్రహింసలు పాలు చేసినా కూడా లెక్క చేయకుండా పోరాటం చేసిన మహోన్నతమైన వనిత చాకలి ఐలమ్మ. ఆ మహనీయుల యొక్క అడుగుజాడలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అట్టడు వర్గాలు కానీ బలహీన వర్గాలకు గొప్పగా వారి గుర్తింపు ఉండాలని రజక సంఘానికి సంబంధించినటువంటి పెద్దల గుర్తింపు, ఆ సంఘానికి ఆ వర్గానికి చాకలి ఐలమ్మ మహనీయురాలు, ఆ వంశం నుంచి వచ్చిన మహనీయురాలు యొక్క నామకరణం ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాకలి ఐలమ్మ పేరు నామకరణం చేయడం అనేది అది గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో రజక వర్గాలందరినీ గుర్తించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో భూస్వామ్య విధానాలపై పోరాటం చేయటం, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా దున్నేవాడిదే భూమి అనేటువంటి ఒక ఆలోచనకు అంకురార్పణ చేసింది మరి చాకలి ఐలమ్మ అని చెప్పక తప్పదంటున్నాయి. ఇలా తాడిత పీడిత వర్గాలకు అండగా నిలిచి భూస్వామ్యులతో పోరాటం చేయడము, రజాకర్ల ఉద్యమాన్ని ఏదైతుందో రజాకర్ల యొక్క దాష్టికాన్ని ఎదిరించి పోరాటం చేసినటువంటి ఒక ధీర వనిత మరి చాకలి ఐలమ్మ గారు అని చెప్పక తప్పదు. నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకు ఒక విధంగా చాకలి ఐలమ్మ గారి మరి ఉద్యమం స్ఫూర్తిదాయకం అని చెప్పక తప్పదు. మరి అటువంటి ఒక చాకలి ఐలమ్మ మన రజక సోదరులకే కాకుండా